ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం కుమ్మరికుంట్ల గ్రామంలో సూర్యాపేట దంతాలపల్లి ప్రధాన రహదారిపై ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ రైతులు రాస్తా రోకో నిర్వహించారు. నెల రోజుల క్రితమే రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తరలించినప్పటికీ నిర్వాహకులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారు వర్షాల కారణంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం మొలకలెత్తుతోందని, తమ ధాన్యాన్ని అధికారులు స్పందించి కొనుగోలు చేసి తరలించేలా చర్యలు చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కాటా కాకుండా కూడా చాలా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక డిపార్ట్మెంట్ కూడా పట్టించుకునే నాదులు లేడు, ఫోన్లు చేస్తే రెస్పాండ్ లేదు, ఎవరు కూడా పెట్టుకోవడం జరగట్లేదు. కాబట్టి మాకు మా రైతులందరికీ ఇబ్బంది పడుతారు. ఆల్మోస్ట్ మళ్ళీ వర్షం పడి మళ్ళీ వ్యవసాయం స్టార్ట్ చేసిన టైం అయింది, అయినా కూడా ఎవరు పట్టించుకునే ఇబ్బంది అవుతుంది. కాబట్టి మాకు తక్షణమే పరిష్కారం చూపించి ఒక 2-3 రోజులలో మా అన్ని కాటాలు అయ్యి లోడ్ అయ్యి మాకు ఎలాంటి కటింగ్ లేకుండా, ఇప్పుడు రైతులు ఇన్ని రోజులు పండించినందుకు ఈ మొలకలు వచ్చినాయి, ఇవన్నీ వచ్చినాయి, మీ వాళ్ళైనా మొలకలు వచ్చినాయి కాబట్టి ఎలాంటి కటింగ్ లేకుండా మా ధాన్యం అంతా కొనుగోలు అయ్యేటట్టు చూడాలని, మీ అందరికీ న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము.